For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా సృజన. గురుగారు, కర్కాటక రాశి వారికి మరి ఈ వారంలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. గ్రహస్థితుల రీత్యా కుజ గురులు లాభంలో ఉన్నారు. జన్మంలో చక్కగా రవి శుక్రులు ఇద్దరు ఉన్నారు. బుధుడు సింహరాశిలో ఉన్నాడు. కేతు మూడో ఇంటి ఉన్నాడు. తర్వాత మనకి ఈ యొక్క శని మనకి కుంభరాశిలో, రాహు మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి మనము ఓవరాల్గా చూసుకుంటే అష్టమ శని నడుస్తుంది. కాబట్టి ఇది ఒక్కటే అడ్డంకు. ఎన్నో సంవత్సరాలుగా పని చేయనటువంటి వాళ్ళంతా కూడా, పనులు అవ్వనటువంటి వాళ్ళంతా కూడా కొంచెం కొంచెం స్లోగా పనులు కదులుతూ ఉంటాయి. అంటే మెయిన్ పనులు అనమాట. సో ఈ గురుడు, లాభగురుడు ఏం చేస్తాడు? బ్రహ్మాండంగా మీకు అన్ని పనులు సక్సెస్ని ఇస్తాడు. విద్యార్థులు ఎక్కువ మార్కులు వస్తాయి. బ్రహ్మాండంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇప్పుడు కౌన్సిలింగ్లు అవి జరుగుతున్నాయి. వీళ్ళ కోరిక ఉన్న కోర్సుల్లో సీట్లు వచ్చేస్తాయి. కాలేజీలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు సిఎస్సి కావాలన్నప్పుడు ఏదో కాలేజీలో చేరుకోవాలంతే. అలాగే కాలేజ్ కావాలనుకున్నప్పుడు బ్రాంచ్ను వదిలేసుకోవాలి. ఆ విధమైనటువంటి మెచ్యూరిటీ గతంలో రాదు, ఇప్పుడు వస్తుంది. ఆ తర్వాత చక్కగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి సీట్ వచ్చింది. వీళ్ళు కోరుకున్న కాలేజీలో, కోరుకున్న కోర్సుల్లో సీట్ వచ్చింది. కానీ అక్కడ అష్టమ శని ఉన్నాడు కదా, దానివల్ల ఏమవుతుందంటే హాస్టల్లో చేరుతారు. హాస్టల్లో ఏం చేస్తారు? వీళ్ళకి పెట్టే భోజనంలోనే ఎలకబడుతూ ఉంటుంది సాంబార్. అది సాంబార్లో అట్లా వీళ్ళకే కనబడదు ఆ సీన్, బయట వాళ్ళకి కనబడదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ కర్కాటక రాశి వాళ్ళకి. కాబట్టి కర్కాటక రాశి పోలీస్ జాబ్, రెవెన్యూ, ఆ తర్వాత ఈ జాబుల్లో ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు ఇప్పుడు పోలీస్ టెస్టులు రాస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. రెవెన్యూ, గ్రూప్ 4 సర్వీసెస్, వీళ్ళు గ్రూప్ 1 స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ రాస్తున్నటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పదోన్నతులు వస్తాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి. తర్వాత కొత్త ఆలోచనలతో తమ ఉద్యోగాన్ని చక్కగా పటిష్టం చేసుకుంటారనమాట. అంటే మన ఉద్యోగం ఎలా చేసుకోవాలి అండి అంటే, చక్కగా పటిష్టత అంటే పటిష్టతకు పద్మిని అని పేరు అనమాట. అంటే సంస్కృతంలో ఆ పద్మిని మాదిరిగా స్టాండర్డ్ అంటే వి షుడ్ నాట్ అలౌ ఎనీ వన్. ఆ విధంగా మన యొక్క ఉద్యోగాన్ని మనం స్టాండ్తో చేసుకున్నప్పుడు గ్రాండ్ సక్సెస్ అనేటటువంటిది ఈ కర్కాటక రాశి వాళ్ళకి వస్తుంది. రైతులు ఉన్నారు. రైతులు వచ్చేసరికి ఏం చేస్తారు? పంట బ్రహ్మాండంగా పండిస్తారు. అప్పులు చేస్తారు కదా వ్యవసాయం కోసం, ఆ అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. తర్వాత చక్కగా వీళ్ళు ఖరీదైనటువంటి వస్తువులు, కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అనేటివి కొంటారు. ఇంట్లో పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు. మిథున రాశి, ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు సున్నితం కాబట్టి ఎక్కువ లవ్ అఫేర్స్లో వాళ్ళు హ్యాండ్ ఇస్తే కనుక డిప్రెషన్కి వెళ్ళిపోవడమే అనమాట. అటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే తల్లిదండ్రులకి కీర్తి ప్రతిష్టలు వద్దంటే తెచ్చిపెట్టేస్తారు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇప్పుడు. తర్వాత గురుభక్తి విపరీతంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు పెరుగుతాయి. స్కూళ్ళకి వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ స్కూళ్ళకి వెళ్లకుండా దేవాలయాలంతా తిరుగుతూ ఉంటారు. ప్రదక్షిణలు, రెమెడీస్ అని చెప్పి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి సర్వతోముఖాభివృద్ధిగా ఉంది. ఎల్ఐసి ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పాపం ఏమండి నోటి దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోతుందండి అనే లేదండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా వాళ్ళకి ఈ వారంలో వాళ్ళు అనుకున్నవన్నీ కూడా క్లోజింగ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి శని అష్టమంలో ఉన్నాడు కదా, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి వరదానం ఇంట్లో ఇవ్వచ్చు, దేవాలయంలో ఇవ్వచ్చు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండాలా. నవగ్రహాలకి చక్కగా తైలాభిషేకాన్ని వెయ్యాలా. ఈ తైలాభిషేకం చేసేటప్పుడు మళ్ళీ వీళ్ళకి డౌట్లు, మేము వేయకూడదేమో, లేడీస్ అండి, మగవాళ్ళం అండి, పంచి కట్టుకోవాలండి, పంతులు లేడండి. నో, మీరు వేసుకోవచ్చు. ఓం శనేశ్వరాయ నమః అనే మహామంత్రంతో శనేశ్వరుడికి చక్కగా చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లల్లో జరిపించుకోవాలి. ఈ విధంగా కనుక జమ్మి చెట్టుని పట్టుకోవాలి. జమ్మి చెట్టును వదలకూడదు, దొరకదు.
జమ్మి చెట్టు అవసరమైతే తెచ్చుకొని ఇంట్లో వేసుకోవాలా, నీళ్లు పొయ్యాలా, పెంచాలా, ప్రదక్షిణలు చేయాలా, ఇవి రెమెడీస్. ఇవన్నీ కనుక చేసినట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు దూసుకొని వెళ్ళిపోతారు అనమాట ఈ వారం. అలాగే గురువారు కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.